హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సజీ హోమ్స్ అండ్ వ్లాగ్స్. నేను డైలీ వ్లాగ్స్ చూస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే సండే స్పెషల్ కదా వ్లాగ్ చూడండి ఒకసారి. నేను ఈరోజు ఏం చేస్తున్నాను, మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళని ఎలా చేయాలి. ఈ సండే అంటేనే ఫుల్ టార్చర్ అండి. పిల్లలు ఇంట్లో ఉండరు కదా, చెప్తే వినరు. అలా నేను ఈ రోజు మొత్తం ఎలా అయిపోతుందో చూడండి. హాయ్ అన్న అన్న పని చెప్తాం. హాయ్ చెప్పు. నేను అన్నం తీసుకొస్తా. హాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అండి. నేను ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యాను, వంట చేయడానికి సిద్ధమయ్యాను. వంట కూడా చేస్తున్నాను. సండే కాబట్టి జస్ట్ నార్మల్గా రైస్ చేశాను, చికెన్ కర్రీ వండాను. దాని నెక్స్ట్ నార్మల్గానైతే అయితే వంట చేసి అయిపోయిందండి. దాని నెక్స్ట్ మా పిల్లల్ని అయితే చూసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద. మా పక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. వీళ్ళు నలుగురు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళని చూసుకుంటూ నేను ఉండాలి. నెక్స్ట్ ఏం చేసిందంటే మేము ఈరోజు కల్లుగూడాలు వేస్తున్నాము ఎల్లమ్మకి. కల్లుగూడాలు అంటే తెలిసి ఉంటుంది ఎలా చేస్తారు అనేది. మేము కూడా అదే చేస్తున్నాం కల్లుగూడాలు. మళ్ళీ ఎల్లమ్మ గుడి కాడ కూడా ఈ రోజే చేస్తున్నారు. అందుకే మా ఇంట్లో కూడా మేము ఇదే రోజు చేస్తున్నాం. అది కూడా నేను చూపెడతాను. ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుతున్నారు. వాళ్ళని ఒక కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద. మీరు కూడా చూడండి. ఇక్కడైతే మేము ఈరోజు సమ్మక్క కూడా దీపం పెట్టాము. చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ. ఏది కానీ మనం దేవుళ్ళకి మంచిగా మనస్ఫూర్తిగా ఇది చేసి మనకు ఆ రోజు ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఎల్లమ్మకి కల్లుగూడాలు పోస్తుంది. సమ్మక్క దగ్గర కూడా దండం పెట్టుకుంటుంది. ఆల్మోస్ట్ అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ ఉన్న పిల్లలకి ప్రసాదం అయితే పెడుతుంది. అంటే కల్లుగూడాలు కళ్ళు అండ్ గుడాలు చేసింది అక్కడ. అందులో ఒక 4-5 రకాల పప్పులు అవి వేసి చేస్తారు. అదే ఎలా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మేము ప్రసాదం తింటున్నాం. మా అత్తమ్మ అయితే పిల్లలకి అందరికీ ఇచ్చేసింది. అందులో నేనైతే ప్రసాదం తింటున్నాను. చూడండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మా అత్తమ్మ చాలా మంచిగా చేసింది. ఇక్కడ కళ్ళు అయితే అందరికి పోస్తున్నారు. పిల్లలు అయితే అల్లరి బాగా చేస్తారండి. మీ పిల్లలు కూడా ఇట్లే ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నాకు పిల్లలతో అయితే ఫుల్ టార్చర్ ఉంటుంది ఇంట్లో అయితే. దాదాపు అందరికి ఇలానే ఉంటుంది. మా పిల్లలు అయితే సూపర్ ఫాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.